రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనము. యెహోవా అని సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు జ్ఞాపకార్థ నామము. హల్లెలూయా. మరి మన దేవునికి ఉన్నటువంటి పేరు ఏమిటో ఇక్కడ మనకి చాలా స్పష్టంగా తెలియచేస్తున్నారు భక్తుడు. మరి ఆయనకున్నటువంటి గొప్ప నామం ఏంటంటే ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా. హల్లెలూయా. మరి ఆ సైన్యములు అనగా మనం చూస్తే మరి ఆకాశము, మరి మేఘాలు, లేదు అనంటే సూర్య చంద్రులు, నక్షత్రములు, దూతలు, సెరూపులు, గెరూపులు, లోక ప్రపంచము, సృష్టి ప్రతి దానిపైన సైన్యము, ఇదంతా కూడా ఒక పెద్ద సైన్యం అనుకుంటే ఇలాంటి సైన్యములన్నిటికీ కూడా అధిపతి ఎవరు అనంటే మనము విశ్వసిస్తున్నటువంటి దేవుడు. హల్లెలూయా. ఈరోజు అనేక మంది దేవాదేవతలుగా ఆరాధింపబడుతూ ఉండొచ్చు, కానీ అవి సైన్యములకు అధిపతులు ఏమాత్రం కూడా కానే అరవు కూడా. అయితే మనము విశ్వసిస్తున్నటువంటి దేవుడు వీటిని అన్నిటినీ కూడా సృజించినటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన ప్రతి దానిపైన కూడా అధికారి అయి ఉన్నాడు. హల్లెలూయా. భూమి కానీ, ఆకాశం కానీ, నక్షత్రములు కానీ, సూర్య చంద్రులు కానీ, సృష్టి కానీ ప్రతీది కూడా దేవుని యొక్క మాట ప్రకారంగానే అవి నడుస్తున్నాయి. వాటి పనులు, వాటి క్రమంలో అవి ఎలా చేస్తూ ఉన్నాయంటే దేవుడు ఆజ్ఞ ఇవ్వగానే అవి చేస్తూ ఉన్నాయి. మరి అలాంటి గొప్ప అధిపతి అయినటువంటి దేవుడు ఈరోజు నువ్వు నేను రుచి ఎరిగాం. హల్లెలూయా. మరి దేవుడు తన యొక్క కృప కనికరమును బట్టి ఈరోజు ఆయనను తెలుసుకునేటువంటి ధన్యత ఈరోజు మనకు ఆయన అనుగ్రహించున్నారు. ఆయనను జ్ఞాపకం చేసుకునేటువంటి ధన్యత ఆయన మనకి ఇచ్చి ఉన్నారు కనుక మనము ఆయనకు లోబడేటువంటి బిడ్డలుగా ఉండాలి. మనము ఆయన పైన ఆధారపడేటువంటి బిడ్డలుగా ఉండాలి. మనము ఆయన పైన మరి ఎల్లప్పుడూ కూడా ఆనుకునేటువంటి వారముగా మనం ఉండాలి. మరి ప్రపంచాన్ని ఏలేటువంటి దేవుణ్ణి, ప్రపంచాన్ని సృజించినటువంటి దేవుణ్ణి తెలుసుకున్నటువంటి నీవు నేను మన బ్రతుకులు ఎలా ఉండాలి అంటే అంతకంతకు తేజరిల్లుతూ మన దేవుని ఇతరులకు పరిచయం చేసేటువంటి వారము ఉండాలి. ఈయన ప్రపంచానికి దేవుడు అనేటువంటి విషయము మనము అందరికీ తెలియజేసేటువంటి బిడలుగా మనం ఉండాలి. మనము ఈయనని ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకునేటువంటి బిడలుగా ఉండాలి. ఆది యందు ఆయన మరి పాత నిబంధన కాలంలో తండ్రిగా ఆయన మనకు దర్శనం ఇచ్చాడు కాబట్టి యెహోవాగా ఆయన మనకు ప్రత్యక్షమయ్యారు. ఈ కాలంలో మరి మనకి యేసు క్రీస్తుగా ఆయన మన మధ్యకు వచ్చి ఉన్నారు కనుక మరి కొత్త నిబంధన కాలంలో మనం యేసుక్రీస్తుగా కుమారుడిగా ఆరాధిస్తున్నాం. మరి పరిశుద్ధాత్మ దేవుడిగా ఇప్పుడు మనకు ఆయన తోడుకున్నాడు. మరి ఇలా త్రిత్వమైనటువంటి దేవుణ్ణి, ఇలా ఏకముగా ఉన్నటువంటి దేవుణ్ణి మనము ఈ లోకానికి తెలియచేస్తూ ఆయన ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆరాధించేటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. ఆయన నామము ఏమాత్రం కూడా మర్చిపోదగినటువంటి నామం కాదు. అలనాడు మర్చిపోయారు ఇజ్రాయేలు. మరి ఎక్కడికి వెళ్ళారంటే బానిసత్వంలోనికి వెళ్ళిపోయారు. అయితే మనం ఈరోజు కనుక మర్చిపోతే మనం ఎక్కడికి వెళ్తామంటే నరకానికి వెళ్ళిపోతాం. కాబట్టి ఒకసారి వెలిగింపబడినటువంటి మనం, ఒకసారి రక్షింపబడినటువంటి మనం ఆ నామాన్ని మాత్రం కూడా మర్చిపోకుండా ఏ నామమునైతే మనం రక్షింపబడ్డామో ఆ నామమును ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఆ నామము కొరకు ఎల్లప్పుడూ కూడా మనం ఏం చేయాలి అంటే మనం తగ్గించుకుని ఆ నామాన్ని స్తుతించి ఘనపరిచి అనేకులకు ఆ నామంను కూర్చు తెలియచెప్పేటువంటి వారంగా మనం ఉండాలి. మరి మనము రక్షింపబడటమే కాదు, కానీ అనేకులను రక్షణలోనికి నడిపించేటువంటి వారముగా మనం ఉండాలి. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా దేవుని జ్ఞాపకం చేసుకుందాం, ఆయన వాక్యమును జ్ఞాపకం చేసుకుందాం. వాక్యమై ఉన్నటువంటి దేవుడు కనుక ఆయన అవి ఎల్లప్పుడూ మన హృదయంలో భద్రపరుచుకుని మనము ఒకటే మరి ఆలోచనతో సైన్యములకు అధిపతియగు నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నేను భయపడక ముందుకు సాగి ఆయన ఇచ్చేటువంటి నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాను. నా కుటుంబము, నా ఇరుగు పరుగు వారికి కూడా దేవుడు అటువంటి కృపను అనుగ్రహించాలి అని మన ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకుందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్పవాడా, ఆది సంభూతుడా, మీకు వందనాలు అయా. నువ్వు సైన్యములకు అధిపత్యగు దేవుడు ప్రభువా. అయా మమ్మల్ని ఆయన దర్శించి మాకు నాయన నేను నువ్వు పరిచయం చేసుకున్న విధానం బట్టి మీకు వందనాలు ప్రభువా. నీవే రాకపోతే మా బ్రతుకులు వ్యర్థము ప్రభువా. అయా నీవు వచ్చావు
ప్రభా మా కొరకు నాయన చేసినటువంటి త్యాగమును మేము తలపోసుకుంటూ ఎల్లప్పుడూ నా ప్రభా మీ కొరకు నాయన అయా మేము నాయన జీవించేటువంటి బిడలుగా ఉండుటకును సహాయం దయచేయమని మా బ్రతుకుళ్ళు మార్చి అయా నీవిచ్చే రాజ్యం వైపు నాయన మేము అడుగులు వేటుకును మా అడుగులు స్థిరపరచమని ప్రభా వేడుకుంటూ ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుని పొందించిన మా ప్రియ పరలోక మా కన్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ ఎవరీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.